శివలాల్ గారు, చెప్పండి మేడం. ఈ ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చో, కాంట్రవర్షియల్ అయితదో తెలీదు. బట్ పర్లేదు మీ అడగండి. మనసులో ఉన్నది చెప్పండి. స్ట్రెయిట్ చెప్తాను. ఫార్వర్డ్‌గా. అడగండి. అంటే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఏ వ్యక్తిని కూడా ఉద్దేశించి మాట్లాడట్లేదు. బట్ వాళ్ళ వల్ల మీరు సఫర్ అయ్యారు అని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము. అది ఎంతవరకు నిజము అని అనేది మీరు చెప్పండి. 100% అండి. ఏంటంటే ఒక పొలిటీషియన్ వల్ల మీది ఉద్యోగం పోయింది కరెక్ట్. అని మాకు తెలిసింది. 100% అండి. సార్ అది కొంచెం వివరిస్తారా? వివరించడానికి ఏంటంటే, అంటే ఒక ప్రముఖ పార్టీ, సార్ ఆ పార్టీ పేరు, పార్టీ అధినేత పేరు నేను వద్దు వద్దు చెప్పదలుచుకోలేదు. మనకొద్దు. అదే నేను చెప్పదలుచుకోలేదని చెప్తున్నాను. సార్ ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేస్తారు వాళ్ళు. సార్ ఆ ప్రోగ్రామ్‌ని నేను ఫేక్ అని చెప్పి ఒక ఛానెల్‌కి నేను చూపించాను, నిరూపించాను. సార్ దానివల్ల వాళ్ళ పీఏలు, వాళ్ళ పీఆర్ఓలు నాకు కాల్ చేసి నన్ను చంపుతామని బెదిరించారు. సార్ ఎందుకంటే నాకిక్కడ ఎవరు లేరు బ్యాక్‌గ్రౌండ్. నేను, నా ఓకే భార్య, నా బాబు తప్ప. ఓకే ఏం చేస్తారు? నన్ను చంపుతారు కావచ్చు, నా భార్యని చంపుతారు కావచ్చు. సార్ ఇయాలైనా రేపైనా నేను చనిపోవాల్సినోడినే. సార్ నన్ను ఏం చేయాలని చెప్పిన. సార్ దానికి ఏం చేశారంటే, నేను ఎక్కడైతే జాబ్ చేస్తున్నానో వాళ్ళు నా డీటెయిల్స్ కనుక్కొని ఉమ్, నన్ను అక్కడి నుంచి జాబ్ నుంచి తీపిచ్చేశారు. సార్ దానివల్ల నేను ఒక లాస్ట్ 3 ఇయర్, ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుందది. 3, 4 ఇయర్స్ అయింది. కేవలం మీరు నిజం చెప్పడం వల్ల. నిజం చెప్పాలి వాళ్ళ. మాలాంటి, ఎందుకంటే ఎవరైనా సరే ఒక రాజకీయ నేత అన్నప్పుడు మాలాంటి దివ్యాంగులకి హెల్ప్ చేయాల్సింది పోయి అవును మా పొట్ట మీద కొట్టాడు. నేను మీరు చేస్తున్నది తప్పు అని వేలెత్తి చూపాను. ఇప్పుడు అవును మన రాజ్యాంగ ప్రకారం ఎవరైనా తప్పేదో తప్పు అని చెప్పడం తప్పు. దాంట్లో తప్పేం లేదు కదా. సార్ నేనేం వల్గర్ కామెంట్ చేయలేదు, ఏం చేయలేదు. మీరు చేస్తున్నది తప్పు. మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది పోయి నా పుట్ట మీద కొట్టి ఇప్పుడు నా లైఫ్‌నే మొత్తం చిందరవందర చేశారు. ఎక్కడ జాబ్ లేకుండా ఏదో చిన్న చిన్న షోస్ చేసుకుంటా, అక్కడిక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్నా. ఇప్పుడు నేను మళ్ళీ సెటిల్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలవది. ఏ ఇట్లా రాజకీయ నాయకులు, ఒక పార్టీ నాలాంటి మీద ఏ ఏమంటారు, పిల్లి ఎలుక మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం లాగా అన్నట్టు. చేస్తే లాభమేంది? మీరు పెద్ద పెద్దల మీద చేయకుండా మాలాంటి దివ్యాంగుల మీద, చాలామంది దివ్యాంగుల మీద ఇట్లాంటి దాడులు జరిగినాయి. మాలాంటి మీద దాడులు చేస్తే మీకేమొస్తది చెప్పండి? అంటే మేము తిరిగి కొట్టలేమనా? అంతే గదా! నా ఉద్దేశంతో అలా జరిగినాయండి. ఇది కరెక్టే అది. జరిగింది. 100% జరిగింది. థ్యాంక్ యూ సార్. అదే నిజమా అని అనేది ఒకసారి 100% నిజం కనుక్కుందాం అండి అది. అనేసి మిమ్మల్ని అడగడం జరిగింది. వేరే ఉద్దేశం ఏం లేదు. అట్లేం లేదు. ఓకే జరిగింది. కొన్ని ఓకే ప్రముఖ ఛానెల్స్ కూడా ఇచ్చాను. కానీ ఓకే తర్వాత ఆ ప్రముఖ ఛానెల్స్ కూడా వాళ్ళ ప్రెజర్ వల్ల అది తీసేశారు. వాళ్ళు డిలీట్ చేశారు ఆ వీడియోని. ఓకే ఓకే ఈ ప్రభుత్వంని మీరు ఈ ప్రభుత్వంలో ఎవరైనా అధికారులను కలవడం జరిగిందా సార్ మీరు? కలవడానికంటే వాళ్ళ పీఏలను ప్రయత్నించారా? కలిసాను. నేను సెక్రటరీకి వెళ్ళాను చాలా సార్లు. సార్ అపాయింట్మెంట్ కోసం వాళ్ళ లెటర్స్ ఇచ్చాను. సార్ ఏందంటే డైరెక్ట్ నాకు సీఎంకి గానీ, మాకు సంబంధించిన మంత్రులు గానీ కలవడానికి అవకాశం దొరకట్లేదు. ఓకే వాళ్ళు మీరు అంటే రీచ్ అవ్వడానికి మీరు కరెక్ట్ ప్రయత్నిస్తున్నారు. బట్ ప్రయత్నిస్తే కానీ మీరు వాళ్ళు బిజీ ఉండట్టు, వాళ్ళు కలవనిస్తలేరు. సార్ అలా అవుతుంది. ఏంటంటే మాలాంటి వాళ్ళు, ఇప్పుడున్న ప్రభుత్వము ఎవరికైనా కానీ ప్రభుత్వం తరపున ఇప్పుడు మాలాంటి దివ్యాంగులకి సపోర్ట్ కావాలి. ఇప్పుడు మీరు ఒక పింఛన్ ఇచ్చి, లేకుంటే ఏదో ఒక, నేను అందరికీ జాబులు ఇవ్వమని చెప్తలేను. ఎవరికి ఏ టాలెంట్ ఉందో, ఇప్పుడు మీరు లోన్స్ ఇస్తామంటున్నారు. సార్ మీరు లోన్ ఒక 1,00,000, 2,00,000కి ఏమొస్తది? వాళ్ళకి ఒక కిరాణా షాప్ కావాలి. ఒక 5,00,000 లోన్ ఇవ్వండి. నువ్వు 100% ఫ్రీ ఇవ్వమని చెప్తలేను. ఒక ఉమ్, 50% సబ్సిడీ అని, 50% వాళ్ళు సర్వైవ్ అయ్యి, ఉమ్, వాళ్ళ ఫ్యామిలీ సర్వే అయ్యి మీ లోన్స్ క్లియర్ చేస్తారు. ఉమ్, అలా ఎవరికి ఏమేమి కావాలనో ఆ ఉపాధులు ఇవ్వండి. ఇప్పుడు నేను చదువుకున్న చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నన్నే చాలా మంది మాలాంటి దివ్యాంగులు అడుగుతారు. నువ్వు ఇంత సాధించినావు, నీకే గవర్నమెంట్ ₹1 సహాయం చేస్తారు. మేము చదువుకొని ఏం చేయాలి అంటే నా దగ్గర ఆన్సర్ ఏముంది దాని దగ్గర? అవును ఇప్పుడు చదువుకున్నోళ్ళే ఏం చేయలేకపోతున్నారు. అవును చదువుకున్న అవును వాళ్ళు ఏం చేయాలి మరి? సార్ నేనంటున్నా నాలాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు. మమ్మల్ని ఒక ఉపాధిగా కాకుండా ఉమ్, మాలాంటి ఒక మంచి మంచి జాబులు ఇవ్వండి కదా. సార్ ఇక్కడ మీరు కొత్త పునాదికి నాంది చేయండి కదా. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కళ్ళకి అవును జాబులు అవును ఇవ్వండి. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్‌కి ఎలా జాబ్స్ ఇచ్చారో అవును అలా మాలాంటి దివ్యాంగులకు ఒక్కొక్క కేటగిరీలు ఇవ్వండి. అవును. మీ మరి స్పెషల్ పర్సన్స్ కి కూడా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు చాలా మంది చాలా ఉన్నారు. మంది ఉన్నారు. అదే ఎడ్యుకేటెడ్స్ చెప్తున్నా. ఒక 300-400 పీపుల్ చాలా మంది మాలాంటి ఉన్నారు. దివ్యాంగులు ఉన్నారు. సో చదువుకున్న, డిగ్రీ చేసిన వాళ్ళు. ఏదో ఒక ఏదే డిపార్ట్మెంట్ లో ఏదో మీకు ఒక డిపార్ట్మెంట్ మాకు ఉద్యోగాలు. సంబంధించిన మా క్వాలిఫికేషన్ తగ్గట్టు మేము ఉమ్, చేయదలుచుకున్న పనులు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నారు సార్ ఎగ్జాంపుల్. సార్ కంట్రోలర్‌కి ఇవ్వలేరా మాకు? ఆ ఉమ్, కూర్చునే జాబే కదా. అవును చెప్పొచ్చు కదా, ఏ బస్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడొస్తుందో. అవును మరి ఇప్పుడు మీరు అవతలకి ఎంత సాలరీ ఇస్తారో దాంట్లో 50% ఇచ్చినా వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది కదా. నేను ఒక మాట చెప్తే, ఈ ప్రభుత్వం గిట్లా ఇది వీడియో సీఎం దాకా వెళ్ళి ప్రభుత్వం దాకా పోయిందనుకో, సార్ ఇట్లాంటి ప్రభుత్వం గిట్లా ఆచరణలో పెట్టిందనుకో, ఉమ్, జీవితాంతం అదే ప్రభుత్వం వస్తది. ఇప్పుడు రాజస్థాన్‌లో ఒక అమ్మాయి, నాలాంటి మరుగుజ్జు అమ్మాయి కలెక్టర్ అయింది. ఉమ్, ఇప్పుడు రాజయాత్రికి ఎంత పేరొస్తుంది? ఉమ్, మరి ఆమె చదువుకుంది కాబట్టి ఉపాధి ఇచ్చిండ్రు. ఆమెకు అవకాశం కల్పించారు సీఎంతోని వచ్చింది. మరి అవును మాలాంటోళ్ళకి ఎందుకు ఇక్కడ ఎందుకు ఇస్తారు తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము? మరి అంటే మేము చదువుకోలేమా? చూడండి కదా టాలెంట్‌ని. మీరు ఓన్లీ ఫిజికల్‌గా చూసి నేను చేయలేను అంటే ఎట్లా? అంతే కదా మరి సార్. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి మీకు ఎటువంటి సహాయము అందలేదు. అందలేదు. ఎవరి తరపున గురించి కూడా ఒక్క ఎవరి రూపాయి తరపున నుంచి కూడా మీకు ఎలాంటి ఎట్లాంటి సాయం సహాయం అందలేదు. అందలేదు. ఒక్క రూపాయి సాయం అందలేదు. కేవలం మీ కష్టం మీద మీరు కరెక్ట్. బతుకుతున్నారు. నా కష్టం మీద ఇంకా నీళ్ళు చల్లిర్రు. నేను ఆ మంచిగా నీళ్లు కష్టపడుతున్నా చల్లారు. కూడా నన్ను కష్టాన్ని మంచిగా జాబ్ చేసుకునే మంచిగా నడిచే పడవకి పొక్కలు కొట్టి ముంచేసిర్రు పడవని.
దీనివల్ల మీరు ఏమైనా ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? నాలాంటి దివ్యాంగులకైతే నేను అదే చెప్తా. అందరం కలిసి ప్రభుత్వం దగ్గరికి పోదాము, పోరాడదాము. హ్మ్. మనకు కావాల్సిన రైట్స్‌ని మనం కొట్లాడదాము. సరే. 2016 ప్రకారం మాకు రైట్స్ ఉన్నాయి. మాకు 4% ఇవ్వాలి. నేను అందరికీ జాబులు ఇవ్వమని ఏ ప్రభుత్వాన్ని కోరట్లేదు. ఎవరికి ఏ టాలెంట్ ఉందో ఆ చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయండి. చాలామందికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో ఒక్కొక్క దివ్యాంగుని పెట్టి చూడండి. ప్రభుత్వానికి పేరొస్తది. తోటి ఉద్యోగానికి కూడా పేరొస్తది. ఎందుకంటే ఇప్పుడు మేము చేసినంత పని మీరు చేయాలనుకో, అరే ఆయన వచ్చి టైంకి చేస్తున్నాడు. మనం ఎందుకు టైంకి రావద్దు అన్న ఒక ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారు. అట్లా మీకే వర్క్ మంచిగా అవుతది కదా! ఇప్పుడు ఎందుకో ఏజ్డ్ పర్సన్స్‌ని పెట్టుకొని రిటైర్మెంట్ ఏజ్ పెంచుకుంటా పోతున్నారు. వాళ్ళకి నడవడానికి సాధన అయితలేదు. ఒక్క పనిని చేయడానికి వాళ్ళు 10, 10 రోజులు తీసుకుంటే నేను ఇప్పటికే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. సాధారణ వ్యక్తి 1 డేలో చేయాల్సిన పని నేను 6 అవర్స్ చేసి చూపిస్తా. సరే. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడంటే అక్కడ లైవ్‌లో చూపిస్తా నేను. సరే. మరి అప్పుడు మీకు టైమ్ పీరియడ్ సేవ్ అయితది. సరే. వర్క్ తొందరగా జరుగుతాయి. ఇప్పుడు ప్రజలకు ఎట్లుందంటే గవర్నమెంట్ ఆఫీస్‌లకు పని పోతే చెప్పులు అరిగేదాకా తిరగాలి అని. ఆ పద్ధతిని మార్చే అధికారం మాకున్నది. మీరు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. సరే. ఇప్పుడు ప్రజలు రాజకీయ నాయకులు ఏం కోరుకుంటారు? మాకు అవకాశం ఇవ్వండి, ప్రభుత్వాన్ని చేంజ్ చేస్తా, మీ సరే. జీవితాలు మారుస్తా అన్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రాజకీయ నాయకులు ఎలక్షనే తప్ప వట్టప్పుడు మీ ఇంటికొస్తారా? రారు. మరి యాడ చేంజ్ చేస్తారు మరి? మీ అపాయింట్‌మెంట్ కోసం మేము చెప్పుల దగ్గర తిరగాలప్పుడు. అంతే. నేను ఇప్పుడు చెప్తున్నా, వాళ్ళ మాట నమ్మినప్పుడు, రాజకీయ నాయకులు నమ్మినప్పుడు, ప్రభుత్వం నమ్ముతున్నప్పుడు, హ్మ్. మా మాట ఎందుకు నమ్మది ప్రభుత్వం? మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి కదా! ఇప్పుడు 1 ఇయర్ మీరు చూడండి. అవును. పోనీ 6 మంత్స్ చూడండి. హ్మ్. మేము మీరు అనుకున్న టార్గెట్‌కి అచీవ్ అయినామా? హ్మ్. మేము చేయగలుగుతున్నామా? మీరు అనుకున్న పని హ్మ్. చేయలేకపోతున్నామా? చేయలేకుండా తీసేయండి కదా! హ్మ్. అవు బాబు మాకు కాదు ఇప్పుడు మేము జాబ్‌కి పోతాం ఒక ప్రైవేట్ కంపెనీలో. బాబు నాకు నీ వర్క్ సాటిస్ఫాక్షన్ లేదని తీసేస్తారు. మేము అని అంటామా వాళ్ళని? హ్మ్. మరి ప్రభుత్వం చేయలేదా అట్లా? చేయొచ్చు కదా! చేయొచ్చు. మరి ఎందుకేస్తలేదు? నేను అదే కోరుకుంటా ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని. హ్మ్. ఉమ్మడి రాష్ట్రాలకి ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఇదే కోరుకుంటా. మీరు మాలాంటి దివ్యాంగులకు అవకాశం ఇచ్చి చూడండి. హ్మ్. ఒక 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అనే చెప్పండి. ఒక స్టైఫండ్ ఇవ్వండి. హ్మ్. మా టాలెంట్‌ని చూడండి. మీకు నచ్చితేనే మాకు పర్మనెంట్ చేయండి. మాకు హ్మ్. జాబులు ప్రొవైడ్ చేయండి. లేదంటే ఇడిచిపెట్టండి. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్‌లకి ఎలా అవకాశం ఇచ్చారో అంటే మేము ట్రాన్స్‌జెండర్‌ల కన్నా హీనులమా? చెప్పండి. మాకెందుకు తీస్ చూస్తలేరు. అంటే హ్మ్. మేము మనుషులం కామా? మా ఓట్లు కావాలి గానీ మేమొద్దా మీకు? మేమందరం తలుచుకుంటే 3,00,000 ఓట్లు మీకు రాకుండా పరిస్థితి ఏంది? హ్మ్. మరి ఇది నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మీకు ఓకే. 3,00,000 ఓట్లు కావాలన్నప్పుడు అలా 10% మాకు ఉద్యోగాలు ఇయ్యండి, 30,000 ఉద్యోగాలు ఇయ్యండి దివ్యాంగులకు అని చెప్పి ప్రభుత్వం ఎంత పేరొస్తదో నేను చూపిస్తా లైవ్‌ల. హ్మ్.